దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూత మీడియా. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ధరల పెరుగుదలకు కారణాలు దేశంలో బంగారం నిల్వలు, రాబోయే కాలంలో ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయా లేవా అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం భారతదేశంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. జూలై 15, 2025 నాటికి హైదరాబాద్ లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 99,890 రూపాయలుగా ఉంది. ఈ పెరుగుదలకు అనేక అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. మొదట బంగారం కోసం గిరాకీ, సరఫరా లెక్కలను పరిశీలిద్దాం. బంగారం సరఫరా ప్రధానంగా గనుల నుండి వస్తుంది. చైనా, ఆస్ట్రేలియా, రష్యా వంటి దేశాలు ప్రపంచంలో అత్యధిక బంగారాన్ని ఉత్పత్తి చేస్తాయి. అయితే పర్యావరణ నియమాలు, గనుల తవ్వకంలో పెరిగిన ఖర్చులు కొత్త బంగారం సరఫరాను తగ్గిస్తున్నాయి. సంవత్సరానికి కేవలం 2 నుండి 3% కొత్త బంగారం మాత్రమే విపణిలోకి వస్తుంది. ఇది గిరాకీని తీర్చలేక ధరలను పెంచుతోంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. అమెరికా డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. ఎందుకంటే బంగారం ధర డాలర్లో నిర్ణయించబడుతుంది. 2025లో డాలర్ విలువ 9.3% తగ్గింది. ఇది బంగారం గిరాకీని పెంచింది. భారతదేశంలో రూపాయి డాలర్ మారకం రేటు కూడా ఈ ధరలను ప్రభావితం చేస్తుంది. రూపాయి విలువ బలహీనపడితే విదేశాల నుండి దిగుమతి చేసే బంగారం ఖర్చు పెరుగుతుంది. ఇది దేశీయ ధరలను ఎక్కువ చేస్తుంది. ఇటీవల అమెరికా విధించిన వాణిజ్య సుంకాలు, డాలర్ విలువ పెరగటం బంగారం ధరలను మరింత పెంచాయి. ప్రపంచ రాజకీయ అనిశ్చితులు బంగారం ధరలను గణనీయంగా పెంచుతున్నాయి. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, అమెరికా చైనా వాణిజ్య వివాదాలు, 2024 అమెరికా ఎన్నికల అనిశ్చితి వంటివి బంగారాన్ని సురక్షిత ఆస్తిగా మార్చాయి. ఈ సమయంలో పెట్టుబడిదారులు షేర్ విపణి నుండి బంగారం వైపు మళ్లుతున్నారు. ఇది గిరాకీని పెంచుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్, భారతదేశ రిజర్వ్ బ్యాంక్ వంటి కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుతున్నాయి. 2024లో భారత రిజర్వ్ బ్యాంక్ 72.6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో దేశ నిల్వలు 879 టన్నులకు చేరాయి. ఇది ప్రపంచంలో 4వ అతిపెద్ద నిల్వ. ఈ కొనుగోళ్లు విపణిలో సరఫరాను తగ్గించి ధరలను పెంచుతున్నాయి. భారతదేశంలో బంగారం ధరలను ఎవరు నిర్ణయిస్తారనే ప్రశ్నకు వస్తే భారత బంగారం ఆభరణ సంఘం IBJA కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలోని 10 ప్రముఖ బంగారం వ్యాపారుల నుండి కొనుగోలు, విక్రయ ధరలను సేకరించి అంతర్జాతీయ ధరలు, దిగుమతి సుంకాలు, రూపాయి డాలర్ మారకం రేటు, వస్తు సేవల పన్ను వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సంఘం రోజువారీ ధరను నిర్ణయిస్తుంది. బహుళ వస్తు విపణి MCX లో బంగారం భవిష్యత్తు వాణిజ్యం కూడా ధరలను ప్రభావితం చేస్తుంది. అంతర్జాతీయంగా లండన్ బంగారం విపణి సంఘం ధరలు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రామాణికంగా ఉంటాయి. ఈ ధరలు భారత విపణిలో దిగుమతి ఖర్చులు, స్థానిక గిరాకీ ఆధారంగా సర్దుబాటు అవుతాయి. బంగారం ధరలు భారీగా పెరగటానికి ప్రధాన కారణాలను లోతుగా చూస్తే మొదట ధన విలువ పెరుగుదల ఒక ముఖ్య కారణం. ధన విలువ పెరిగినప్పుడు రూపాయి విలువ తగ్గుతుంది. బంగారం సురక్షిత పెట్టుబడిగా మారుతుంది. ఇది గిరాకీని పెంచి ధరలను ఎక్కువ చేస్తుంది. రెండవది భారతదేశంలో సాంస్కృతిక సాంప్రదాయ గిరాకీ. పెళ్లిళ్లు, దీపావళి, అక్షయ తృతీయ వంటి సందర్భాల్లో బంగారం కొనుగోళ్లు బాగా పెరుగుతాయి. ఈ కాలానుగుణ గిరాకీ ధరలను పెంచుతుంది. మూడవది ప్రభుత్వ నియమాలు. దిగుమతి సుంకాలు, వస్తు సేవల పన్ను బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. 2025లో దిగుమతి సుంకం 6%గా కొనసాగుతోంది. ఇది ధరలను పెంచుతోంది. నాలుగవది వడ్డీ రేట్లు. అమెరికా ఫెడరల్ రిజర్వ్, భారత రిజర్వ్ బ్యాంక్ వంటి సంస్థలు వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు బంగారం పెట్టుబడి ఆకర్షణీయంగా మారుతుంది. ఎందుకంటే బంగారం వడ్డీ ఇవ్వదు, కానీ దీర్ఘకాలంలో విలువను కాపాడుతుంది. దేశంలో మొత్తం బంగారం నిల్వల విషయానికి వస్తే భారత రిజర్వ్ బ్యాంక్ 2025 ఫిబ్రవరి నాటికి 879 టన్నుల బంగారాన్ని నిల్వ చేసింది. ఇది దేశ విదేశీ మారక నిల్వలలో 11.31%గా ఉంది. ఇది 2024 జనవరిలో 7.7% నుండి పెరిగింది. ఈ నిల్వలు చైనా, టర్కీ, పోలాండ్ తర్వాత 4వ స్థానంలో ఉన్నాయి. ఈ బంగారం ఆర్థిక అనిశ్చితుల సమయంలో రూపాయి విలువను కాపాడటానికి, ధన విలువ పెరుగుదలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ నిల్వలు ప్రభుత్వం, కేంద్ర బ్యాంక్ వద్ద మాత్రమే ఉంటాయి. సామాన్య ప్రజల వద్ద ఉన్న బంగారం లెక్కలు ఖచ్చితంగా తెలియదు. కానీ భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద బంగారు వినియోగ దేశం. మరి బంగారం ధరలు రాబోయే కాలంలో తగ్గే అవకాశం ఉందా అంటే ఈ విషయంలో నిపుణుల అభిప్రాయాలు విభిన్నంగా ఉన్నాయి. కొందరు 2025 చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర 1,10,000 దాటవచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి కారణం ప్రపంచ గిరాకీ, ధన విలువ పెరుగుదల, రాజకీయ అనిశ్చితులు. అయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే బంగారం గిరాకీ తగ్గి ధరలు కొంత తగ్గవచ్చు.
2025లో ఆర్థిక స్థిరత్వం పెరిగితే, షేర్ విపణి బలపడితే బంగారం ఆకర్షణ తగ్గొచ్చు. భారత రిజర్వ్ బ్యాంక్ ఇటీవల బంగారం కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇది ధరలపై కొంత ప్రభావం చూపవచ్చు. అయినప్పటికీ దీర్ఘకాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఎక్కువ. బంగారానికి బదులుగా ఇతర పెట్టుబడి మార్గాల గురించి మాట్లాడితే అనేక ఎంపికలు ఉన్నాయి. మొదట ప్రభుత్వ బంగారం బాండ్లు ఒక మంచి ఎంపిక. ఇవి ప్రభుత్వం జారీ చేసే బాండ్లు బంగారం ధరలతో సంబంధం కలిగి ఉంటాయి. సంవత్సరానికి 2.5% వడ్డీని అందిస్తాయి. భౌతిక బంగారాన్ని నిల్వ చేయాల్సిన అవసరం లేదు. రెండవది బంగారం విపణి నిధులు. ఇవి బంగారం ధరలతో సంబంధం ఉన్న షేర్ విపణిలో వాణిజ్యం చేయబడే నిధులు. భౌతిక బంగారం కొనుగోలు నిల్వ ఖర్చులను తగ్గిస్తాయి. మూడవది డిజిటల్ బంగారం. పేటిఎం, గూగుల్ పే వంటి వేదికల ద్వారా చిన్న మొత్తాల్లో బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. ఇది సౌలభ్యం, భద్రతను అందిస్తాయి. ఇవి కాక టైటన్ కంపెనీ వంటి బంగారం ఆధారిత సంస్థల షేర్లలో పెట్టుబడి, సమిష్టి నిధులు, స్థిర ఆదాయ డిపాజిట్లు, ప్రభుత్వ పథకాలు కూడా ఇతర మార్గాలుగా ఉన్నాయి. ఈ ఎంపికలను ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఎంచుకోవచ్చు. చివరిగా బంగారం ధరలు పెరగటం ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారం దిగుమతి దేశం. ధరలు పెరిగినప్పుడు దిగుమతి ఖర్చులు పెరిగి వాణిజ్య లోటు పెరుగుతుంది. రూపాయి విలువను బలహీనపరుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో బంగారం సంపద నిల్వగా ఉపయోగపడుతుంది. కానీ ధరలు పెరగటం వల్ల సామాన్యులు ఆభరణాల కొనుగోళ్లను తగ్గించవచ్చు. ఇది ఆభరణ పరిశ్రమను ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ బంగారం దీర్ఘకాలంలో సురక్షిత పెట్టుబడిగా కొనసాగుతుంది. పెట్టుబడిదారులు ధరల హెచ్చుతగ్గులను, విపణి ధోరణులను గమనిస్తూ నిపుణుల సలహాతో నిర్ణయాలు తీసుకోవాలి. For more updates, keep watching Dhuta Media. For more updates, please subscribe Dhuta Media.